హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 11/2/2026. అలాగే ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తున్నాం. అలాగే బుధవారం కృష్ణపక్షం. ఇంకా ఈ రోజు నక్షత్ర విషయానికి వస్తే జ్యేష్ఠ నక్షత్రం అయితే ఈ రోజు అంతా నడుస్తుంది. అలాగే నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో పెడతా ఉంటాను. మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్లైమర్ చూసుకున్నట్లయితే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక మొదటి జామ్‌కొచ్చేసి 6 గంటలకు స్టార్ట్ అయ్యి 8:24 నిమిషాలకి అయితే ఎండ్ అవుద్ది. అలాగే మన మొదటి జామ్‌లో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి పెంగలి. కాకి పెంగల మీకు చిన్న డౌట్ వచ్చి ఉంటది. కాకి పెంగలంటే కోడి చూప, నెమలి చూప అనేది మీకు డౌటు. ఆ డౌట్ ఏంటంటే నెమలి చూపు కాకి పెంగలి. అలాగే ఇక మనం చూపుళ్ళకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకి డేగ పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపుళ్ళకి గెలిచే రంగులు. ఇవన్నీ కూడా నెమలి చూపు. అంటే నల్ల కుసులు, నల్ల తోకలు నెమలి చూపు. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓడే రంగులు. కోడి చూపండి. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు. కొన్ని రంగులైతే చెప్తాను చూడండి. కోడి చూపు ఎర్రడాగ, కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్రబ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకి డేగ, కోడి చూపు డేగ పెట్టమారు, కోడి చూపు ఎర్ర కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికైతే మీరు ట్రై చేయండి. రెండో జామ్ అంటే 8:24 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 10:48 నిమిషాలకైతే ఎండ్ అవుద్ది. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడినెమలి. కోడినెమలి అంటే ఏంటన్నా అని చాలా మంది డౌట్లు అడుగుతున్నారు. కోడినెమలి అంటే కోడి సవల అండి. కోడి సవల లేకపోతే కోడి కాకి. కోడి కాకి అంటే గట్టి కోడి కాకండి. కోడి పచ్చకాకి అనుకుంటారు. కాదండి. కోడి కాకి. నల్ల కాకి, తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు చేసి ఉండాలి. అది లేకపోతే కోడి సవలని పెట్టుకోవచ్చు. అది గౌడు పేకలు చేసున్నా పర్లేదు. గౌడు పేకలు చేయలేకపోయినా పర్లేదు. లేదా బోర నలుపు చేసున్న తెల్ల సవలనైనా పెట్టుకోవచ్చు ముసుగు రంగుకి. అలాగే మనం ఆహ్, చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలిచే రంగులు కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కిర, కోడి పాలబ్రాస్, కోడి చూపు బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాక పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడి చూపండి. కోడి చూపు ఇవన్నీ కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అలాగే మనం ఓడే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి ఎరుపులండి. ఎరుపులంటే నెమలి చూపు ఎరుపులు. నెమలి చూపు ఎరుపులంటే ఆహ్, నెమలి చూపు. ఎర్ర డేగ, కాకి డేగ, రసంగి, ఎర్రకెకర, ఎర్రమైల, ఎర్రబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డేగ, డేగ పెట్టమారు, ఎర్ర కాకిడాక పర్ల. ఇవన్నీ కూడా నెమలి చూపండి. నెమలి చూపు ఎరుపులనేవి ఎక్కువగా ఓడిపోవడానికైతే ఈ రెండో జామ్‌లో ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి. లేపోతే ఇవన్నీ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. ఇక మూడో జామ్ అంటే 10:48 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 1:12 నిమిషాల వరకు కూడా జరుగుతుందండి. ఈ 12 నిమిషాలు, 10 నిమిషాలు ఏంటన్నా అని మీకు చాలా డౌట్‌లు ఉండొచ్చు. 12 నిమిషాలు, 10 నిమిషాలు కాదండి. 1 వరకు అయితే జరుగుతుంది. మాక్సిమం. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఈ మూడో జామ్‌లో డేగ పింగళి. డేగ పింగళి అంటే ఇంకో డౌటొస్తుంది మీకు. డేగ పింగళి అంటే నెమలి చూపా? లేదా కోడి చూపు డేగ పింగళా అంటే
కోడి చూపండి. కోడి చూపు డాగ పింగళని పెట్టుకోవచ్చు. లేదా కోడి చూపు రసింగని గాని, ఎర్రకెక్కిరని గాని పెట్టుకోవచ్చు మీరు ముసుగులకి. అలాగే మీరు లేదా ఇదేవి లేవు మా దగ్గర కోడి సవల ఉన్నా పర్లేదండి. కోడి సవలనైనా పెట్టుకోవచ్చు. మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్రడాగ, కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర బ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకి డాగ, కోడి డాగ పెట్టమారు, కోడి చూపు ఎర్ర కాకిడాగ పర్ల ఇవన్నీ కూడా చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయండి. ఇవన్నీ గూడా కోడి చూపు అంటే తెల్ల తోకలు, తెల్ల బొంగు లేదా తెల్ల కుసి. ఇవి చేసున్నవి ఎక్కువగా గెలవడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడో జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఓడే రంగులు. నెమలి చూపండి. ఇవన్నీ కూడా నెమలి చూపండి. నల్ల తోకలు, నల్ల కుసి. కుసి నలుపంటే తెలుసు కదండీ మీకు. తెలవకపోతే మీరు కుసి తెలుపంటే మనం ఒక షార్ట్ వీడియో అనేది చేస్తాం. కోడికి సంబంధించి లేదా నెమలికి సంబంధించి ఎలా చూడాలి ఏంటన్నది. అలాగే మనం ఈ ఓడే రంగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మూడో జాములో కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాక పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా నెమలి చూపండి. లేదా నల్ల కుసులు, నల్ల బొంగు ఉన్నది నెమలి చూపు. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి మీరు. నాలుగో జాము. నాలుగో జాము అంటే 1:12 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 3:36 నిమిషాల వరకైతే ఎండ్ అవుద్దండి. 3:36 నిమిషాలకి ఎండ్ అయిపోద్ది. ఇది 3:36 నిమిషాలంటే 3:30కైతే ఎండ్ అయిపోద్దండి. 3:30 నిమిషాలకి. మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కోడికాకి. కోడికాకి. ముసుగు రంగు కోడికాకి. మా దగ్గర కోడికాకి లేదంటే కోడి సవలనైనా పెట్టుకోవచ్చు. కోడి సవలనైనా పెట్టుకోవచ్చండి. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి సవల, కోడి పెంగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కర, కోడి పాలబ్రాస్, కోడి చూపు బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాక పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడి చూపండి. కోడి చూపంటే తెల్ల కుసులు లేదా తెల్ల బొంగులు. ఇవన్నీ ఉన్నవి కోడి చూపండి. కోడి చూపు నలుపులు అంటే కాకులు గట్ట ఇవన్నీ కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే నెమలి చూపు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు ఎరుపులనేవి పోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందండి. మనం అవి కూడా రంగులు చూసుకుందాం. కోడే రంగులు. నెమలి ఎర్రడాగ, నెమలి చూపు కాకిడాగ, నెమలి చూపు రసంగి, నెమలి చూపు ఎర్రకెక్కర, నెమలి ఎర్ర మైల, నెమలి ఎర్ర బ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి పచ్చకాకి డాగ, నెమలి డాగ పెట్టమారు, నెమలి చూపు ఎర్ర కాకిడాక పర్ల. ఇవన్నీ కూడా నెమలి చూపు ఎరుపులనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశాలైతే ఉంటాయండి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. నెమలి చూపు ఎరుపులనేవి. ఐదో జాము. మనం లాస్ట్ జాము, ఐదో జాము చూసుకున్నట్లయితే ఇంకా 3:36 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 6 గంటల వరకు అయితే జరిగిందండి. ఈవినింగ్ 6 గంటల వరకు పీఎం వరకు 6 గంటల పీఎం వరకు కూడా జరుగుతుంది ఈవినింగ్. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి డాగ. నెమలి డాగ్ అంటే మీకు నెమలి రసింగనైనా ఏసుకోవచ్చు. నెమలి డాగ్‌నైనా ఏసుకోవచ్చండి దీంట్లో. లేదా మీకు నెమలి డాగ్ లేకపోతే ఎర్ర కాకిడాక పర్లా ఉంటుందండి. నెమలి చూపు ఎర్ర కాకిడాక పర్లనైనా పెట్టుకోవచ్చు ముసుగు రంగుకి. అలాగే మనం చూపులకి చూసుకున్నట్లయితే నెమలి చూపు ఎరుపులండి. నెమలి చూపు ఎరుపులనేవి విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్ని రంగులైతే నేను చెప్తున్నాను ఒకసారి. నెమలి ఎర్ర డాగ, నెమలి కాకిడాగ, నెమలి రసంగి, నెమలి ఎర్రకెక్కర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్ర బ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి పచ్చకాకి డాగ, నెమలి ఎర్ర కాకిడాక పర్ల. ఇవన్నీ కూడా నెమలి చూపు ఎరుపులనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. మనం ఆపోజిట్‌లో ఓడే రంగులు కూడా చూసుకున్నట్లయితే కోడి చూపు నలుపులు. కోడి చూపు అంటే తెల్ల తోకలు, తెల్ల కుసులండి. కోడి చూపు నలుపులంటే ఓడే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి చూపు కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కర, కోడి పాలబ్రాస్, కోడి బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాక పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయండి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక 5 జాములైతే అయిపోయినాయి. ఇక నక్షత్ర విషయాన్ని చూసుకున్నట్లయితే మనం ఇక నక్షత్ర విషయానికొస్తే జ్యేష్ఠ నక్షత్రం. ఇంక టైమింగ్స్ చూసుకుందామండి ఒకసారి. 11/2/2026 ఉదయం అంటే మార్నింగ్ ఉదయం 10:42 నుండి స్టార్ట్ అయ్యి 12/2/2026 మధ్యాహ్నం 1:18 వరకు అయితే జరుగుతుందండి జ్యేష్ఠ నక్షత్రం అనేది.
అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పింగళి, పింగళి, పిచ్చుకవన్నె గౌడు, పశ్చిమ కాకి ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. అలాగే మనం వీటి ఆపోజిట్‌లో ఓడే రంగులు కూడా చూసుకున్నట్లయితే నెమలి, కోడి, డేగ ఇవన్నీ కూడా పింగళ మీద ఓడిపోతాయి. అలాగే డేగ, పిచ్చుకవన్నె గౌడు మీద ఓడిపోతుంది. కాకి, పశ్చిమ కాకి మీద ఓడిపోతుంది. ఇవి ఓడిపోయే రంగులండి. ఈ నక్షత్రం అనేది ఈ రోజంతా నడవడానికి అవకాశాలైతే ఉంటాయి. అలాగే మనం 5 జాములు చూసుకున్నాం. ఒక నక్షత్రం చూసుకున్నాం. ఇక దిక్కుల విషయానికొస్తే, దిక్కుల విషయానికొస్తే తూర్పు, పడమర దిక్కులండి. తూర్పు, పడమర దిక్కులంటే పడమర వైపు నుంచి వదిలింది లేదా వెళ్ళింది విజయం సాధిస్తుంది. అలాగే తూర్పు వైపు నుంచి వచ్చింది లేదా అక్కడి నుంచి వదిలింది ఆ వైపు నుంచి ఎక్కువగా అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ నేను చెప్పడంలో మీకే అర్థం కాకపోయినా మీకు ఎక్స్‌ప్లెయిన్ నేను చేయలేకపోతున్నా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ మీద మీకిస్తున్నానండి. తూర్పు, పడమర దిక్కులని. మీరు చూసుకోవచ్చు ఒకసారి మీకు అర్థమవుద్ది. అలాగే ఈ వీడియో మీరు ఇక్కడి దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో పెడతాను. పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. అలాగే ఇంకా మన వీడియో చూస్తున్నట్లయితే ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.